మామూలుగా వచ్చి ఇక్కడ ఇయర్లీ అన్నమాట ఉర్సు జరుగుతుంది అనమాట. దర్గాలో అనేది ఉర్సు జరుగుతుంది. చాలా మంది జనాలు వస్తారు, ఇక్కడే భోజనాలు చేసుకుని ఇక్కడే తిని ఇక్కడే ఉంటారు. 3 రోజులు ఈ బస్ స్టాండ్ అంతా మనుషులే. అవునవునులే, బాగా జరుగుతాంది అనమాట. ఇక్కడే వంటలు గింటలు అన్ని చేసుకుని తింటానిన్నారా జనాలు వచ్చి. అప్పట్లో తెలుగు ముస్లిం అని భేదం లేకుండా వచ్చి కడుపు నిండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తిని బాగా నిమ్మలంగా. ఫ్రెండ్స్ హాయ్, ఇప్పుడు మనము ఈ రోజు ఎక్కడికి వచ్చామంటే మన కల్చర్లా అనేసి, మనకి మదన్పల్ టు కల్చర్లా 30 కిలోమీటర్స్ అలాగ వస్తుంది అనమాట. ఇక్కడ కల్చర్లో ఎలా అంటే కల్చర్ నుంచి జస్ట్ ఇప్పుడు చూపిస్తా చూడండి. కల్చర్లా విలేజ్ అనమాట. కల్చర్లా అనేది పెద్ద ఊరే అనమాట. కల్చర్లా బస్ స్టాండ్ నుంచి జస్ట్ 100 మీటర్స్ అనమాట మనకి ఇక్కడ ఉండేది మన దర్గా అనేది. దర్గా అయితే ఒక చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ముస్లిం సోదరులు గానీ తెలుగు వాళ్ళు గానీ ఎవరైనా రావచ్చు అనమాట. ఇప్పుడైతే క్లోజ్ లో ఉంది, దర్గా అనేది క్లోజ్ లో ఉంది. ఇక్కడ క్లోజ్ లో ఉంది కాబట్టి ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్లేస్ అయితే విజిట్ చేయండి. ముస్లిం సోదరులు గానీ హిందూస్ గానీ ఇంకా క్రిస్టియన్స్ గానీ ఎవరైనా పర్లేదు, వచ్చి చూడాలా అనుకుంటే విజిట్ చేయాలనుకుంటే మనకు కల్చర్ లో నుంచి 100 మీటర్సే ఉంటుంది అనమాట. కొండ ప్రాంతం అనమాట, హైలో ఉంటుంది. కొంచెం ఓపికగా నిదానంగా జాగ్రత్తగా చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా నిదానంగా జాగ్రత్తగా స్టెప్స్ అనేది జారుతా ఉంటాయి. వాన పడింది కాబట్టి ఈ పైన కొండలో నుంచి వచ్చే వాటర్ అనేది కింద పాచి కట్టింది అనమాట. స్టెప్స్ మీద జాగ్రత్తగా పైకి ఎక్కి చూడండి. దర్గా అనేది ప్రశాంతంగా ఉంది. కొంచెంసేపు కూర్చొని వెళ్ళండి. కొంచెం బాడీలో ఉన్న ఫ్రీగా అనిపిస్తుంది అనమాట బాడీ అనేది. ఎందుకంటే దర్గా అనేది ఒక టెంపుల్ టైప్ అనమాట. మన హిందూస్ గానీ ముస్లిమ్స్ గానీ క్రిస్టియన్స్ వెళ్తే చర్చ్ గానీ, అలాగే మన హిందూస్ గానీ టెంపుల్ వెళ్తే సాయిబాబా టెంపుల్, వెంకటరమణ స్వామి టెంపుల్, ఏదో టెంపుల్ వెళ్తే ఎలా ప్రశాంతంగా ఫీల్ అవుతామో అలాగే ఈ దర్గాకు వచ్చినా కూడా అలాగే ఫీల్ అవుతారనమాట. ప్రశాంతత మైండ్ తో ఉంటుంది. హైలో ఉంది కాబట్టి, కొండ ప్రాంతంలో ఉంది కాబట్టి చల్లటి గాలి చల్లటి వాతావరణం. ప్లస్ ఇంకోటి ఏమంటే చుట్టూ పొలాలు ఉన్నాయి, వాటర్ ఉన్నది, చుట్టూ పొలాలు ఉన్నాయి. ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసినాక మీకే తెలుస్తుంది. Hi guys, welcome to our channel Weekend Masti. మామూలుగా వచ్చి ఇక్కడ ఇయర్లీ అన్నమాట ఉర్సు జరుగుతుంది అనమాట. దర్గాలో అనేది ఉర్సు జరుగుతుంది. చాలా మంది జనాలు వస్తారు, ఇక్కడే భోజనాలు చేసుకుని ఇక్కడే తిని ఇక్కడే ఉంటారు. ముస్లిం సోదరులు ఆల్మోస్ట్ తెలుగు హిందూస్ ఎవరైనా కూడా ఇక్కడ ఉంటారు. రావాలనుకున్న వాళ్ళు
ఇక్కడికి వస్తారనమాట. ఏమంటే చూడ్డానికి ఇట్లా కొండ ప్రాంతం అనమాట, ఏమన్నా చేసుకొని తినచ్చు, ఇక్కడే చేసుకొని వంటలు చేసుకొని ఇక్కడే తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏమంటే ఉరుసు ఇయర్లీ ఒకసారి అంట, మేము అడిగామన్నమాట. కింద ఇయర్లీ ఒకసారి ఉరుసు జరుగుతుంది. చాలా మంది జనాలు అనేది వస్తారు. పవిత్రమైన దర్గా అన్నమాట ఇక్కడ ఉండేది అనమాట. పవిత్రంగా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. 3 రోజులు ఆడ ఈ బస్ స్టాండ్ అంతా మనుషులే. అవునవునులే, బాగా జరుగుతాంది అనమాట. ఇక్కడే వంటలు గింటలు అన్ని చేసుకొని తింటానిన్నారా జనాలు వచ్చి. అప్పట్లో తెలుగు ముస్లిం అని భేదం లేకుండా భేదం లేకుండా వచ్చి కడుపు నిండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తిని బాగా నిమ్మలంగా కొంతసేపు ఉండి ప్రశాంతమైన వాతావరణంలో ఉండి వెళ్ళేవారు సంవత్సరం. ఇప్పుడు అనేది మారే కొద్ది, కాలం మారే కొద్ది అనమాట. ఇప్పుడు కూడా చేస్తున్నారు, పెద్దగా లేదనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కడప గురు వాళ్ళు వచ్చి చేస్తా అంటారు. అవనేది సంవత్సరంలో ఎప్పుడు చేస్తారు? ఏదైనా ఏమన్నా ఐడియా ఉందా? ఇదే మన అదే ఏంటి రంజానా, బక్రీదా? బక్రీద్ ఏందా రంజాన్, అదేదో పెద్దల పండగ. మొహరం అప్పుడు అనేది ఈడ వచ్చి చేసి పెద్దలు అనేది ఇప్పుడు కూడా చేసి వెళ్తారు. కానీ ఏమంటే మెయింటెనెన్స్ అనేది ఈడ సరిలేదు. మెయింటెనెన్స్ అనేది దయచేసి ఈ దర్గాకు సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మెయింటెనెన్స్ అనేది కొంచెం పట్టించుకున్నారనుకో, ముందుట్లాగా ఉన్న భక్తాదులు అనేది మెయిన్ ఎక్కువ అప్పుడు వచ్చే క్రౌడ్ అనేది మెయిన్ జనాలు అనేది పోటెత్తుతానన్నారంట. బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు క్యూ అనేది. అలా మళ్ళా ముందు వైభవం అనేది మళ్ళా తీసుకురావాలని పెద్దలని రిక్వెస్ట్ మీద కోరుతున్నాను. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాము. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ మటుకు మర్చిపోతండి. గుద్ది పెట్టేయండి.